హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి ఎగ్ చపాతీ చేస్తున్నానండి. ఈ ఎగ్ చపాతీ చాలా బాగుంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా బాగా ఇష్టంగా తింటారు. అయితే నేను నైట్ మిగిలిపోయిన చపాతీ ఉంటే చేస్తున్నాను. ఈ 2 చపాతీలు తీసుకున్నాను. ఇవి సన్నగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందామండి. ఇందులోకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాము. 2 పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాము. 2 రెమ్మల కరివేపాకు కూడా ఇలాగే సన్నగా కట్ చేసుకొని వేసుకొని సిమ్లో పెట్టి నిదానంగా వేయించుకున్నాము. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా మగ్గింది కదా. 4 ఎగ్స్ తీసుకున్నానండి. ఇవి పగలగొట్టి గిన్నెలోకి వేసాను. ఎందుకంటే నేను డైరెక్ట్గా వేసానంటే పెక్కులు పడే అవకాశం ఉంటుందని ఇలాగ వేసానండి. ఇదంతా సిమ్లో పెట్టుకొని వేయించుకున్నాము. సిమ్లో పెట్టి వేయించుకున్న తర్వాత మనకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, లేదా అడుగు పడుతుంది. ఇందులోకి కొద్దిగా పసుపు, 1/2 స్పూన్ కారం, కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము. మనకి చపాతీలోకి సాల్ట్ ఉంటుంది కదా, చూసి వేసుకోవాలి. ఇదంతా కొంచెం పచ్చివాసన పోయేలాగా వేయించుకున్నాము. ఇలా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న చపాతీ ముక్కలు ఉన్నాయి కదా, ఇందులోకి వేసుకొని సిమ్లో పెట్టి 2 నిమిషాలు కొంచెం మగ్గించుకున్నాము. ఇలా మగ్గింది కదా. ఇందులోకి ఒక 1/2 స్పూను వేయించిన జీలకర్ర పొడి వేస్తున్నాను. 1/2 స్పూను ధనియాల పొడి వేస్తున్నాను. 1 స్పూను సోయా సాస్ వేస్తున్నానండి. ఈ సోయా సాస్ వేసుకోవటం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది. నచ్చిన వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు. ఇదంతా సిమ్లో పెట్టి 2 నిమిషాలు మగ్గించుకున్నాము. ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సాల్ట్ సరిపోలేదండి, నేను కొంచెం వేస్తున్నాను. ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఇదంతా కాస్త కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకున్నాము. అంతేనండి, ఎగ్ చపాతీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చపాతీ మిగిలిపోయినా ఇలాగ చేసుకుంటే చాలా బాగుంటుంది, ఇష్టంగా కూడా తింటారు. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకున్నాము. అంతేనండి, ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.